ఈ రోజున కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 4.5 సంవత్సరాలుగా అంటే ఆక్వా రంగం కానీ లేకపోతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి జాలర్లు కానీ గతంలో మడ అడవులని లేకపోతే కైకలూరుకి ఆటపాక అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఈ రోజున అది కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ లేదా ఆక్వా రంగాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఏదో కరెంటు దానిలో సబ్సిడీలు ఇస్తానని చెప్పి ఏమైనా జరిగినాయి అంటారా? అసలు ఏంటి ఈ కైకలూరు నియోజకవర్గంలో ఏంటి పరిస్థితులు ఎలా ఉంది? ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే మోసం చేశారు ప్రజల్ని. ఒక్క అవకాశం అని చెప్పేసి వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, కనీసం ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి, పెన్షను తగ్గిస్తాను అని చెప్పి తగ్గించకపోగా 7 సార్లు పెంచడం జరిగింది. ఇంకా మామూలు ఆక్వా రైతులే కాదు, అసలు మామూలుగా గుడ్స్లో ఉన్న వాళ్ళు కూడా 400 వచ్చే కరెంటు బిల్లు 800 వచ్చే వాళ్ళకి 1600 ఈ రకంగా అసలు ప్రతి సామాన్యుడు బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఆక్వా రైతుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అసలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ కరెంటు బిల్లు, ఆ బిల్లులు చూస్తుంటే అసలు చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి, అంత దారుణంగా ఉంది ఈ పరిపాలన అనేది. ఇంకా రోడ్ల సంగతి మనకు అందరికీ తెలుసు. అలాగే ఆటపాక అసలు ప్రతిదీ కూడా అసలు సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు నష్టపోయారు. కాబట్టి మోసపోయాం. కాబట్టి నెక్స్ట్ టైము చాలా జాగ్రత్తగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్న ఇదిలో ప్రజలు కానీ ఇప్పటికే అంటే నేను అన్ని సామాజిక వర్గాలని నేను ఏదో సమన్యాయం చేశాను చెప్పుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, లేదా 99% మేనిఫెస్టో పూర్తి చేశా అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, లేదా నేను మద్యపాన నిషేధం చేయకుండా మీ దగ్గరికి ఓటు అడగడానికి రాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని విషయాల్లో వెనుకున్న వ్యక్తి అసలు ఇంకా ఓటు అడగడానికి ఎలాంటి అర్హత ఉందంటారు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు కానీ లేకపోతే ఆయా మంత్రులకు కానీ? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మద్యపానం నిషేధం చేస్తాం, విడతలుగా చేస్తాం, లేదా 5 స్టార్ హోటల్కే పెడతామని చెప్పడం జరిగింది. అయితే అది మద్యపానం నిషేధం చేయకపోగా ఇంకా తాకట్టు పెట్టి 15,000 కోట్లు అప్పుగా తీసుకురావడం జరిగింది. అది అసలు నిజంగా మహిళలు ఎవ్వరూ కూడా క్షమించరు. ఎందుకంటే మహిళల తాలిబొట్టుతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది తాలిబొట్టులను మరి తీయడం జరుగుతుంది. కాబట్టి ఆయన అసలు ఏది మేనిఫెస్టోలో పెట్టింది ఏది కూడా 100% అసలు ఏం ఫుల్ఫిల్ చేయలేదు. కనీసం ఒక 3% కూడా ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. నవరత్నాలు అని అన్నారు కాబట్టి ఏదో ఇస్తున్నాము అనే నామమాత్రానికి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, అంతేకాకుండా అన్ని నిధులను మరి పంచాయతీ నిధులను డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ నిధుల్ని, సప్లై నిధుల్ని, అన్ని నిధులను డైవర్ట్ చేసి ఓన్లీ నవరత్నాలకి, అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలు చేసేసి ఇప్పుడు రాష్ట్రం అనేది దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే అప్పుల పాలు అయిపోయింది. ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? రేపు పొద్దున్న ప్రజల మీద ఈ భారం పడుతుంది. ప్రజల మీద అంటే ₹1 ఇచ్చి ₹10 లాక్కుంటున్న పరిస్థితి. ₹10 కూడా కాదు, ₹100 లాక్కుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. రూపాయి ఇస్తున్నాడు, ₹100 లాక్కుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి. అంటే గతంలో మనం చూసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు రాష్ట్రమే లేని రాజధాని మనం వచ్చేసిన రాష్ట్ర విభజన తర్వాత బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అమరావతిని నిర్మించిన తీరు కానీ లేకపోతే అక్కడ హైకోర్టు నిర్మాణాలను కానీ ఇవన్నీ చూసిన నేపథ్యంలో సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక మేనిఫెస్టో విడుదల చేయడం ఎంతవరకు జనాల్లోకి వెళ్ళిందంటారు? నిజంగా అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సంక్షేమం ఇవ్వడం కుదురుద్దంటారా? అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందంట. చంద్రబాబు నాయుడు గారి వలన ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం అప్పు చేసి అప్పులు ఇలా పంచిపెట్టడం జరుగుతుంది. అప్పు చేసి ఎంతవరకు పెడతాడు? ఇప్పుడు అప్పులని ఎవరు తీరుస్తారు? పొద్దున్న ప్రజల మీద పడుతున్న భారం ప్రజలు తీరాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొస్తాడు. ఆయన ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేటర్. ప్రపంచ దేశాల్లోనే ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ని మనం బిరుదివ్వడం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులే ఆయనకి బిరుదిచ్చారు. ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అని. పరిశ్రమలు తీసుకొచ్చి అంటే ఆదాయాన్ని పెంచి దాంతో ఇటు అభివృద్ధి అలాగే ఇటు సంక్షేమ పథకాలు ఆయన ఖచ్చితంగా చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాటిస్తే ఆయన ఖచ్చితంగా చేయగలుగుతారు. ఆ కెపాసిటీ, ఆ సత్తా, ధైర్యం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసు. ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ఏదైనా సరే ఒక పరిశ్రమలు తీసుకొచ్చి ఆదాయం పెంచి చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తానండి.
ఒక పంచాయతీలో కూడాను పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ కూడా పంచాయతీ నిధులు ఇంకా పెంచాలనే ఉద్దేశంతో చెత్తను కూడా ఆ గ్రామాల్లో నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్స్ దగ్గర పెట్టి ఆ చెత్త మీద కూడా ఆదాయం పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేయడం జరుగుతుంది. అంటే అంత డిఫరెన్స్. చెత్త మీద ఆదాయం ఆదాయాన్ని పెంచడం వేరు, అలాగే చెత్త మీద పన్ను వేయడం వేరు. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజల్ని ఎంతలాగా రక్తాన్ని లాగుతున్నారనేది మనం అందరం కూడా చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ ఇద్దరి పరిపాలనకు డిఫరెన్స్ ఆల్రెడీ ప్రజలు గమనించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రం విడిపోయాక 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడే, ఇటు మనకి ఎటువంటి వనరులు లేనప్పుడే అంత లోటు బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇటు పరిపాలన చేశారు, ఇటు సంక్షేమ పథకాలను చేశారు, అలాగే పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ చేశారు, అలాగే అమరావతిని కూడా ఆయన చాలా వరకు కంప్లీట్ చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ఒక పరిశ్రమ కూడా తీసుకురావడం లేదు, ఎక్కడ కూడా ఆదాయం పెంచిన దాఖలాలు లేవు. కేవలం నమ్మే పరిస్థితుల్లో లేరంటారు. అసలు ఇంకా ఆయన నమ్మే పరిస్థితిలోనే లేరు. ఆయనకి పరిపాలించడం అనేది చేత కాలేదు, ఆయన ఇంకా చేయలేరు పరిపాలన అనేది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేశారు. ప్రజలందరూ కూడా అప్పుల్లో, మేమందరం కూడా మోసపోయి అప్పుల్లో మునిగిపోయాము. ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కాదు కదా, అసలు ఎవ్వరు కూడా, చిన్న పిల్లోడు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేశాడు అనేది.